హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ చిన్న వాళ్ళకే కాదు, పెద్ద పిల్లలకు కూడా బాగా నచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నా పిల్లలకు కూడా ఈ చాకోస్ అంటే చాలా ఇష్టం. అదే చాకోస్ని మార్కెట్లో కొనకుండా మనమే దానిని హెల్తీగా తయారు చేస్తే ఎంత బాగుంటుంది. అబ్బబ్బా, ఆ ఊహే చాలా బాగుందని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు కదా. ఈరోజు మీ అందరికీ చాలా ఈజీ పద్ధతిలో ఇంట్లోనే హోమ్మేడ్ చాకోస్ని ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేర్పిస్తాను. ఇది మీరు రాగులు, తర్వాత ఓట్స్, బెల్లం ఉపయోగించి చాలా ఈజీగా స్టవ్ మీద చేయొచ్చు, అవన్లోనే చేయొచ్చు, ఓటీజీలో కూడా చేయొచ్చు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని తయారు చేసేసుకుందాం. దీనిని సేల్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా నేను ఎంత ప్రైస్కి సేల్ చేయొచ్చు అన్నది కూడా చెబుతాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. పదండి, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో రాగి పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత ఓట్స్ని తీసుకొని ఒక్కసారి మిక్సీ చేసేసారనుకోండి, ఇలా పౌడర్ అయిపోతుంది. దానిని కూడా యాడ్ చేసుకోండి. ఓట్స్ వద్దనుకుంటే గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత బెల్లం పొడిని కూడా యాడ్ చేసేసుకోండి. బెల్లం పొడి లేకపోతే నార్మల్ బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసుకోండి. తర్వాత ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా, దానిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాలుని యాడ్ చేసుకోండి. ఈ పాలు వేడి పాలా చల్లపాలా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా. నేను మార్నింగ్ వేడి చేసి చల్లారబెట్టిన పాలునే నేను కొద్దిగా వేసుకుంటూ కలుపుతున్నాను. మనం చపాతీ ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ఆ ముద్దలాగే మనం ఇది కూడా కలుపుకోవాలి. ఓట్స్ వద్దపోతే గోధుమ పిండిని యాడ్ చేసుకోమని చెప్పాను కదా. అప్పుడు మీకు కన్సిస్టెన్సీ కొద్దిగా పాలు తక్కువ పడవచ్చు, లేదంటే ఎక్కువ పడవచ్చు. అందుకే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మీకు ఇలా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వచ్చేస్తుంది అనమాట. మీరు చెయ్యి సహాయంతో బాగా కలుపుకోండి. ఈ రెసిపీని పోస్ట్ చేయమని చాలా రోజులు బట్టి అడుగుతున్నారు. కొద్దిగా లేట్ అయింది అంతే, కానీ రెసిపీ పెట్టడం పక్కా. అది మీ అందరికీ తెలుసు. ఎందుకు లేట్ అయిందంటే మా అబ్బాయికి 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి. అందుకే ఫోన్కి దూరంగా ఉన్నాను. వాడికి దగ్గరగా ఉండాలి కదా. ఈ టైంలోనే కదా వాళ్ళ మీద కేర్ అన్నది మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. వాళ్ళకి బాగా చదివించాలి. కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను నేను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. సైజ్ చిన్నవి చేసుకోండి. దీనిని మీరు చాకోస్ రూపంలో ఎలా చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తాను. మీకు అలా వద్దనుకోండి, ఇలా బాల్స్ రూపంలో కూడా బేక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు నచ్చిన షేప్స్లో వీటిని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ బాల్స్ లాగా చేశాను కదా, నేను కొద్దిగా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. అలా ప్రెస్ చేసి కొద్దిగా ఇలా సైడ్ని ఫోల్డ్ చేస్తే చాలన్నమాట. చాకోస్ ఏ విధంగా అయితే రూపం ఉంటుందో అలా మనం తీసుకొస్తాం. బాగుంది కదా. ఈ యాక్టివిటీని మీరు పిల్లల చేత కూడా చేయించవచ్చు. ఇలా బాల్స్ లాగా చేయించి వాళ్ళ చేతే ప్రెస్ చేయించండి. ఇలా చేస్తున్నప్పుడు మీరు చెప్పొచ్చు, రాగులు తింటే మనకి ఎంత మంచి బలం వస్తుంది, ఓట్స్ తినడం వల్ల ఏమవుతుందో, తర్వాత జాగరి తినడం వల్ల మనకి ఎంత మంచిగా ఐరన్ వస్తుందో వాళ్ళకి అన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెబితే, ఇప్పుడు వేస్తున్న ఆ చిన్న చిన్న స్టెప్స్ అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉంటారు కదా, వాళ్ళ మైండ్లో మనం ఒక మంచి ఆలోచనలు నింపిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే షుగర్ వద్దు అన్నప్పుడు మనం పిల్లలకి ఇలా మంచిగా చేసి పెడితే ఓకే, అవి తినకూడదు, ఇదే తినాలి అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతుంది అనమాట. అందుకే వాళ్ళ చేత వీలుంటే చేయించండి. నేను ఇలా పిల్లల గురించి మీకు చెప్తున్నప్పుడు చాలామంది మన వీడియోస్ కొంతమంది ఫుల్గా చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేసి అడుగుతూ ఉంటారు, మీరు పేరెంటింగ్ గురించి కూడా వీడియోస్ చేయొచ్చు కదా అని చెప్పి. నేను మరీ పేరెంటింగ్ గురించి చెప్పినంత పెద్దదాన్ని కాదు, కానీ 2 పిల్లల్ని పెంచాను కాబట్టి ఎలా పెంచాలి, ఏ విధంగా మనం పిల్లల్ని హెల్దీ వేలో మనం చూసుకోవాలి అని మటుకు నాకు తెలిసినంత మటుకు మీకు కూడా చెప్తూ ఉంటాను. అప్పుడు నాకు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు, కానీ నేను పెంచిన విధానాన్ని నాకు మనసులో ఉంటుంది కాబట్టి అది మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను అంతే. ఇప్పుడు బాల్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్నారు కదా. ఈలోపు వెళ్ళి మీ ఓటీజీ కానీ అవన్నీ కానీ కుక్కర్ని కానీ ప్రీహీట్ చేసేసుకోండి ఒక 10 నిమిషాల పాటు. అదే అవన్ కానీ ఓటీజీ అయితే మటుకు 160 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు చేసుకోండి.
కుక్కర్ అయితే సిమ్లో పెట్టుకొని మీరు ప్రీహీట్ పెట్టుకోవాలి 10 నిమిషాల పాటు. బేకింగ్ టైం అయితే 15 నుంచి 20 నిమిషాలు. 15 నిమిషాలు ఎందుకు అనుకున్నారు? చిన్న సైజ్ చేసుకుంటే 15 నిమిషాల్లో బేక్ అయిపోతుంది. అదే మీరు కొద్దిగా పెద్ద సైజ్ చేసుకున్నారనుకోండి, కొద్దిగా టైం పడుతుంది అన్నమాట. అంతే. ఇలా బేకింగ్ ట్రే తీసుకొని దాని మీద ఏదైనా బటర్ పేపర్ పెట్టుకొని ఇలా మీరు చేసిన చాకోస్ అన్నిటినీ కూడా సర్దేసుకోండి. ఇప్పుడు మనం దీనిని తీసుకెళ్ళి ఓటీజీలో పెట్టేసుకుందాం పదండి. నేను ఆల్రెడీ ఓటీజీని ప్రీహీట్ పెట్టేసుకున్నాను. ఇలా నేను లోపల ఫిక్స్ చేసేసుకొని 15 నిమిషాల పాటు బేక్ చేసుకున్నాను. 15 నిమిషాల తర్వాత మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయో. ఇప్పుడు మీకు కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇలా కుక్కర్ కానీ బాండీ కానీ పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి మంటని. దాని లోపల స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టుకొని మూత పెట్టేసి సిమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. ఈలోపు మీ చాకోస్ని మీరు కావలసిన షేప్లో మీరు దానిని తయారు చేసుకోవాలి. చాలామంది పిల్లలకి మూన్స్, స్టార్స్ ఆ షేప్లో చాకోస్ ఉంటే నచ్చుతాయి కదా, వాటిని కూడా మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇలా స్టార్ షేప్లో మీకు కట్టర్స్ దొరుకుతాయి. దాంతో మీరు ఇలా ప్రెస్ చేస్తే మీకు స్టార్ షేప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు మూన్ షేప్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి. ఇలా మీకు నాజిల్ కానీ లేదు అంటే మన బాటిల్స్ మీద ఉంటాయి కదా క్యాప్స్, దాన్నైనా సరే తీసుకొని ఇలా అర్ధచంద్రాకారంలో మీరు కట్ చేసుకుంటూ వెళ్తే మీకు మూన్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను క్లియర్గా చూపిస్తాను మీకు. కొన్ని షేప్స్ రాలేదనుకోండి మళ్ళీ ముద్దలో కలిపేసుకోండి. ఆ తర్వాత మీరు ఇలా మెల్లిమెల్లిగా మీరు లాగుతూ ఉంటే మీకు మూన్ షేప్ అయితే వస్తుంది. మాకు ఈ షేప్లు ఏం అవసరం లేదు, ఈజీగా చేసేసుకునేది చెప్పండి అంటే ఇలా మీరు చపాతీ ఒత్తునట్టు ఒత్తుకొని ఏదైనా చాక్తో మీరు డైమండ్ షేప్స్లో కట్ చేసుకోవచ్చు. లేదు అంటే లైన్గా రిబ్బన్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు ఈ చాకోస్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బేకింగ్ చేసుకోవాలంటే ఏదైనా స్టీల్ ప్లేట్ అయినా సరే తీసుకొని దాంట్లో బటర్ పేపర్ని పెట్టుకొని దాంట్లో మీరు తయారు చేసుకున్న ఈ మూన్స్ అండ్ స్టార్స్ని ఇలా మీరు అరేంజ్ చేసేసుకోవాలి. దీనిని మనం కుక్కర్లో ప్లేస్ చేస్తాం. అందుకే మీకు ఈ 2 సార్లు మీకు చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది దగ్గర అవన్స్ ఉండవు కదా, వాళ్ళు కుక్కర్లో చేయాలనుకుంటారు. అందుకే వాళ్ళ కోసం అని చెప్పి ఇలా నేను మరలా కుక్కర్లో తయారు చేసి మీకు చూపించడం జరిగిందనమాట. ఇక్కడ నేను ఇంకొకటి చెప్తాను. చాలామందికి బెల్లం వద్దనుకుంటారు. వాళ్ళైతే పట్టికి బెల్లాన్ని మీరు పొడిలాగా చేసుకొని కూడా తీసుకోవచ్చు, సేమ్ మెజర్మెంట్. సరేనా? షుగర్ వాడకుండా మీరు ఇలా హెల్తీ వేలో ఏదైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతే. ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ప్రీహీట్ అయితే అయిపోయింది. వేడెక్కిందా లేదా అని ఇలా టెస్ట్ చేస్తున్నాను అంతే. ఆ లోపల జాగ్రత్తగా మీరు ప్లేట్ని పెట్టేసుకొని దాని మీద మనం ఇలా లిడ్తో కవర్ చేసేసుకొని 15 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత చూడండి చాలా సూపర్గా బేక్ అయిపోయాయి. ఇక్కడ మీకు పట్టుకొని కూడా చూపిస్తాను చూడండి. దేనికది చాలా ఈజీగా మనకి వచ్చేస్తాయి అన్నమాట, ఎక్కడ అంటుకో కూడా. సూపర్గా ఎంత పర్ఫెక్ట్గా చూడడానికి ఎగ్జాక్ట్లీ మన షాప్లో కొన్నట్టే మీకు అనిపిస్తున్నాయా? ఇవి ఓటీజీలోంచి తీసినవి. ఇవి వెంటనే అంటే బేక్ అయిన వెంటనే మెత్తగా ఉంటే కొద్దిసేపు మీరు అలా గాలికి వదిలేస్తే అప్పుడు మనకి చక్కగా సేమ్ బయటను కొన్న విధంగానే మనకి కరకరలాడుతూ ఉంటాయన్నమాట. మీకు కొన్ని నేను విరిపి కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయాయో మీకే తెలుస్తున్నాయి. వీటిని మీరు 8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి. 10 రోజులైనా సరే ఏమీ పాడవు. ఇప్పుడు మనం స్టవ్ మీద చేసినవి చూడండి. ఇవి కూడా చల్లారిన తర్వాత సేమ్ బయటను కొన్నట్టే కరకరలాడుతూ ఉంటాయి. ఇవి కూడా సేమ్ అలాగే మీరు 8 కంటైనర్లో బాగా కూల్ అయిన తర్వాత స్టోర్ చేసుకోండి. గాజు సీసాలో అయినా సరే మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వాలన్నా కూడా మీరు తయారు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. మన ఛానల్ చూసే వాళ్ళు చాలామంది ఓన్లీ ఇంట్లో ఉన్న పిల్లలకు మాత్రమే చేసుకునే వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మన ఛానల్ రెసిపీస్తో చక్కగా ఇంట్లో నుంచే బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే
ఈ రెసిపీని బిజినెస్ లాగా చేస్తే అంటే సేల్ చేస్తే ఎంతకు సేల్ చేయాలని చాలామంది సిస్టర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. వీటిని మీరు 250 గ్రామ్స్ 280 రూపీస్కి సేల్ చేయొచ్చు, లేదు అంటే 300 రూపీస్కైనా సేల్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కడా కూడా మనం మైదా యూజ్ చేయట్లేదు, షుగర్ యూజ్ చేయట్లేదు, ఏమీ కూడా యూజ్ చేయకుండా అంటే ఏ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే మీరు హ్యాండ్స్తో తయారు చేసి వాళ్ళకి సేల్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పొచ్చు మీరు ఒక్కసారి తినిన తర్వాత మీకే తెలుస్తుంది అని చెప్పి. దీనిని మీరు ఉట్టిగా కూడా తినేయచ్చు, పాలల్లో వేసుకునే తినాలని అయితే లేదు. నేను తిని చూసి చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఎవరైనా చంటి పిల్లల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా మీకు షేర్ చేయాలి అనిపిస్తే ఒక్కసారి మన ఛానల్ని షేర్ చేసి తెలియచెప్పగలరు. గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకొని దాంట్లో ఇలా చాకోస్ వేసుకొని స్పూన్ వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఇది మీరు మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ లాగా పిల్లలకు ఇవ్వచ్చు, లేదు అంటే ఇంటికి అలసిపోయి స్కూల్ నుంచి వస్తారు కదా అప్పుడైనా సరే ఇవ్వచ్చు. మీకు నా వీడియోస్ మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.